నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు. నమస్తే. ముఖ్యంగా హెచ్సియు భూముల మీద సుప్రీంకోర్టు స్టే, ఈ విజయం ఎవరి విజయం అంటారు? బీఆర్ఎస్ పార్టీ విజయమా, లేకపోతే తెలంగాణ ప్రజల విజయమా, స్టూడెంట్స్ విజయమా అంటే ఏం చెప్తారు? ఇది తప్పకుండా తెలంగాణ దేశం నలుమూలల నుండి హెచ్సియుకి వచ్చి అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు సాధించినటువంటి ఒక విజయం. వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక భరోసాను అందించారు, అంత మాత్రమే. కానీ ఇది తప్పకుండా ఇది విద్యార్థుల విజయం, ఇది తెలంగాణ విజయం, ఇది మొత్తము యావత్ తెలంగాణ ప్రజల విజయం. ఓకే, నీకు ఎందుకంటున్నామంటే తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో 369 మంది బలి అయితే అందుకు గాను 6 సూత్రాలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం 2వ సూత్రంలో భాగంగా హైదరాబాద్కు ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని అందించింది. ఇందిరాగాంధీ గారు స్వయంగా 2300 ఎకరాలను కేటాయిస్తూ ఈ యొక్క యూనివర్సిటీని ఇక్కడ నెలకొల్పడానికి గొప్ప ప్రయత్నం చేశారు వారు. మరి అటువంటి భూమిని, విశ్వవిద్యాలయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం అమ్మేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా తెలంగాణ ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తిరగబడ్డరు. కేసులు పెట్టినా భయపడకుండా వీరోచితమైనటువంటి పోరాటం చేసిండు. నిన్న కోర్టు తీర్పిచ్చింది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో రాష్ట్రంలో వందలాది ఎకరాలు, అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో లక్షలాది ఎకరాలు తాకట్టు పెట్టినప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు అనేది చర్చ. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉందండి? కాంగ్రెస్ పార్టీది ఏదో ప్రభుత్వం. మరి మీరు ఏం చేస్తున్నారు? ఏమన్నా అవకతవకలు జరుగుంటే మీరు బయట పెట్టొచ్చు కదా, మీరు ఎందుకు పెడతలేరు? ఈ సన్నాయి నొక్కులు ఎందుకు నొక్కుతున్నారు? ఈ దొంగ ముచ్చట్లు ఎందుకు చెప్తాను? అరే, ప్రభుత్వం నీ చేతిలో పెట్టుకొని అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది, ఎందుకు ఈ నాటకాలు? ఎన్ని చెప్తావు నువ్వు? ఇంకా కాళేశ్వరం గురించి చెప్తేవి, మన రేస్ గురించి చెప్తేవి, ఎలక్ట్రిసిటీ ఒప్పందాల గురించి చెప్తేవి, ఇప్పుడు మళ్ళీ ధరణి గురించి చెప్తాను. ఇన్ని రోజులు ఏం చేసినాం? సంవత్సరం నరగా అవస్థ ఉంది సుమారుగా. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ముద్ద నిద్రపోతుందా? కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 7000 ఎకరాలు మీరు తీసుకున్నప్పుడు, అటవీ భూములు తీసుకున్నప్పుడు ఎందుకు ఈ రకంగా మాట్లాడలేదు అనేది కాంగ్రెస్ అంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? అన్ని అనుమతులు, అటవీ అనుమతులు, అన్ని రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న తర్వాతనే ఆ ప్రాజెక్టు ప్రారంభమైంది. యాజ్ పర్ ప్రొసీజర్ జరిగింది. ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమేం లేవు. ఇంకోటి ఏంటంటే, జాతి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సాగునీటి ప్రాజెక్టులు, కొన్ని డ్యామ్స్ ఇలాంటివి కట్టాల్సి వస్తుందండి. కానీ అప్పుడు ఆ అటవీ సంపదకు ఇబ్బంది కాకుండా కొన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వాలు. కానీ ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఉగాది, రంజాను, సండే చూసుకొని వచ్చి ప్రభుత్వం ఏదో దొంగలాగా, గజ దొంగలాగా రాత్రి 400 బుల్డోజర్లను పెట్టి, ఎందుకండి ఇదంతా? కాంగ్రెస్ ఏమో డెవలప్ చేస్తూ ఉంటుంది, మీరేమో అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారంటే ఏం చెప్తారు? అరే, వాట్ డస్ డెవలప్మెంట్ మీన్? ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ప్రకృతిని నాశనం చేయడం డెవలప్మెంటా? ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షిత రక్షిత, ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని కనుక మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. కానీ నేను ప్రకృతి మొత్తం నాశనం చేస్తా. అరే, స్వయంగా ఈ లెక్చర్ మాకు ముఖ్యమంత్రి ఇచ్చిండండి, రేవంత్ రెడ్డి గారు. వారు ఏం చెప్పారు? అసలు మొత్తం చెరువులన్నీ కబ్జా అయిపోయినాయి, మనం ప్రకృతిని కాపాడాలి, చెరువుని కాపాడకపోతే కష్టమైపోతుంది అని చెప్పేసి వారు హైడ్రా చేపట్టింది. మూసి మొత్తం కలుషితం అయిపోతుంది, అది ప్రకృతిని కాపాడకపోతే కష్టమవుతుంది అని చెప్పి వారు. మరి నువ్వెట్లా 2 చెరువులను ఖరాబ్ చేస్తావు? నువ్వెట్లా మొత్తం 100,000 వృక్షాలను మీరు నీలమట్టం గావిస్తావు? అక్కడ 700 స్పీసీస్ ఉన్నాయని చెప్తున్నా. వాటిని ఎట్లా నాశనం చేస్తావు? అంటే ఒక సందర్భంలో ఒక మాట, ఇంకో సందర్భంలో ఇంకో మాట. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. కానీ గ్రాఫిక్స్తో నెమల సౌండ్ లేకుండా మీరు ఉన్నట్టు భ్రమపరిచి ఒక చూమంతలాగా చేశారని చెప్పేసి. అచ్చా, మేమంటే చూమంతర చేసినాం. నిన్న స్వయంగా సుప్రీంకోర్టు, హైకోర్టు రిజిస్ట్రార్ను పంపింది. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కోమని అడిగింది. మరి రిజిస్ట్రార్ ఏమి ఇచ్చారు? ఏం సమాచారం ఇచ్చిండు? అందరూ తెలిసినటువంటి విషయమే. అక్కడ నెమళ్ళు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది, వృక్షాలు ఉన్నాయని చెప్పేసి హెచ్సియు విద్యార్థులు చెప్తున్నారండి. సీఎం గుంటనక్కలు ఉన్నాయని చెప్పి సీఎం అన్నారు కదండి అసెంబ్లీలో. గుంటనక్క ఎవరో నిన్న కోర్టు తెలిసింది కదా. ఆ చెంప ఈ చెంప 2 చెంపలు వాయించింది. వాళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పొత్తులో భాగంగానే వాళ్ళ విషపూరితమైన ప్రచారాలు మా మీద చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? కుమ్మక్కయ్యారా? ఆత్మన్యూనత భావంతో ఈ రకమైనటువంటి భాష వాళ్ళు ప్రయోగిస్తున్నారు.
పాపం 15-16 నెలలు అయిపోయింది, సంవత్సరంన్నర కావస్తున్నది. చెప్పుకోవడానికి ఒక్క విజయం లేదు, ఒక్కటంటే ఒక్కడు కూడా లేదు. ఆ బస్సు ఏదో పెడితే ఆ బస్సు ఎందుకు పెట్టినరా అని చెప్పి మళ్ళీ లేడీసే తిడతా. ఇప్పుడు ఆడిడ పాపం మీరు మైక్ పెడితే పొట్టు తిడితే జనం అది కూడా టీఆర్ఎస్ పార్టీలో తిట్టిపించిందని మళ్ళీ అదోలు. విద్యార్థులు మీరే రెచ్చగొట్టారట కదా, నిజమేనా? నేను హెచ్సి విద్యార్థుల్ని కాదండి, ఇప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు అందరు మా మాట వింటే మరి నీ మాట ఎవడింటలేడా? అంటే గంత అధ్వానంగా పరిపాలన చేస్తానా? గంత ఘోరంగా నమ్మకం పోయిందా మీ మీద ప్రజలకు? దానికి సమాధానం చెప్పు నువ్వు. ఆల్ పార్టీ మీటింగ్ అంటున్నారు వాళ్ళు, ఆల్ పార్టీ మీటింగ్ పెడితే వెళ్తారా మీరు హెచ్సి భూముల మీద? 100% మా స్టాండ్ ఏందో నిన్న కేటీఆర్ గారు చెప్పిండ్రు. అంతకంటే ఏం కావాలి? ఏం పెడతావు? ఏం మీటింగ్ పెడతావు? ఇంకా సిగ్గులేదా మళ్ళీ మీటింగ్ పెట్టడానికి? కోర్టు మొట్టకాయలు వేసినాక నేను వెనక్కి తగ్గుతాను చక్కగా చెప్పాక ఇంకా నేను మీటింగ్ పెడితే ఎవరిని ఉద్ధరించడానికి మీటింగ్ పెడుతున్నావు? ఓకే, మా స్టాండ్ చాలా క్లియర్. అవి విశ్వవిద్యాలయ భూములు, అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది. వాటిని అమ్ముకునేటువంటి ఆ అటవీ సంపదను నాశనం చేసేటువంటి అధికారం నీకు ఎవడు ఇవ్వలేదు. కాబట్టి వెంటనే వెనక్కి తగ్గాలని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ ఎవరైతే బిల్లిరావు కోర్టులో కొట్టాడితే ఆ భూములు గవర్నమెంట్ పరంగా వచ్చిందని చెప్పి ఒక చర్చ నడిచింది. వైఎస్ రాజశేఖర హయాంలో ఆ భూములు గవర్నమెంట్ భూములని కోర్టులు తీర్పిచ్చినట్టు కూడా చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఇప్పుడు 2300 ఎకరాలు అది యూనివర్సిటీకి చెందినవి అని చెప్పేసి ఆ రోజు స్వయంగా ఇందిరాగాంధీ గారే చెప్పారు. దాని తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వాటిని యూనివర్సిటీకి రిజిస్టర్ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. రిజిస్టర్ చేయలేదు, ప్రభుత్వం కస్టడీలో ఉన్నంత మాత్రం ప్రభుత్వ భూములు ఏం కావు, అవి విశ్వవిద్యాలయ భూములే, ప్రభుత్వం కస్టడీలో ఉన్నాయి. అయినంత మాత్రాన్ని మేము నాశనం చేస్తాం, మేము అమ్ముకుంటాం, తెగ నమ్ముకుంటాం, విశ్వవిద్యాలయాన్ని కూడా అమ్మేస్తాం. ఎలాగో 2000 ప్రభుత్వ పాఠశాలలు మూసేసిండ్లు, ఇప్పుడు విశ్వవిద్యాలయాన్ని కూడా మేము అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు బీఆర్ఎస్ ఆంక్షలు పెట్టినంత మాత్రాన అవుతారా ఏంది పబ్లిక్? ఇప్పుడు మీరేమో గత హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ భూములు చెట్లను నరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మీరు ప్రకటించలేదా? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలే అంతిమ నిర్ణేత. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నిన్న కూడా స్వయంగా కేటీఆర్ గారు చెప్పారు, కేబీఆర్ పార్క్ మీదుగా ఒక ఫ్లైఓవర్ ఇస్తామంటే ప్రజలు వద్దు, మాకు ఈ పార్క్ అవసరం అని చెప్పి ఇది లంగ్ స్పేస్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పిన తర్వాత మేము వెనక్కి తగ్గినామని చెప్పారు. అట్లా అనేక సందర్భాల్లో అనేక చోట్ల కొన్ని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రభుత్వాలు తగ్గుతాయండి, వెనక్కి తగ్గుతాయి. తప్పేముంది అందులో? భూ చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. రైతులు వ్యతిరేకించు చట్టాన్ని వెనక్కి తీసుకోలేదా? దాంట్లో ఏముంది?